కట్టు పరిస్థితి వచ్చినా నీ కళ్ళలో నుంచి నీళ్లు రాకుండా ఉండును గాక. ఎప్పుడైతే అలా నీవు ఉంటావో నువ్వు చర్యలు తీసుకుంటావు, నీవు మాట్లాడడం ప్రారంభిస్తావు, ఆజ్ఞాపించడం ప్రారంభిస్తావు, నాకు అనుకూలతగా మారని ప్రార్థిస్తావు. భయపడి పారిపోయే వ్యక్తిగా నీవు ఉండొద్దు. ఎందుకు తెలుసా? నీ మీద అభిషేకం ఉంది. ఒక సీక్రెట్ చెప్తా. దావీదు ఎంత పరిగెత్తినా, ఎక్కడ దేవుడు ఎన్నుకున్నాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు. నీకు కూడా అదే చెప్తున్నా, నువ్వు ఎంత తిరిగినా నిన్ను తిట్టే వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను నిలబెడతాడు. నిన్ను దూషించి ద్వేషించి అన్న వాళ్ళు చెప్తే నిన్ను నిలబెట్టి నిన్ను వాడుకుంటాడు. అందుకనే డోంట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్.